క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తును మహిమోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు, అందరికీ షలోం. మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామని ఘనపరచడానికి, ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ వాక్యం వినడానికి మరి సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు వారి నామం బట్టి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ, మరి కోవిడ్ కాలంలో మీరందరూ క్షేమంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ప్రతిదినము మెసేజ్ చూస్తూ, వాక్యం చూస్తూ చాలామంది ఉదయాన్నే లేచి నాకు మరలా మెసేజ్ పెడుతున్నారు, అయ్యా ఈరోజు మెసేజ్ అప్డేట్ చేయలేదని. చాలా సంతోషం. వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని విని తెలుసుకుని సంతోషిస్తూ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాం. రండి మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని, వాక్యయున్న దేవ నీ సజీవ స్వరము చేత మమ్మల్ని బలపరచమని యేసు నామమును బట్టి మమ్మల్ని స్తుతించుచు ఆహ్వానించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జరిగినటువంటి చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరోజు నేను మా పాస్టర్ గారు కలిసి ఒక వివాహానికి వెళ్ళాం. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు నాతో పాటు మా స్నేహితులు, కొంతమంది సేవకులు అందరూ ఉన్నాం. ఆ వివాహ పందిరిలో అక్కడక్కడ కొంతమంది కూర్చుంటారు కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత. అట్లా మేము కూడా ఒక చోట కూర్చున్నాం. ఎండ వేడిమి పెరుగుతూ ఉంది, ఉడుకు పెడతా ఉంది, మరలా చెమటలు పడతా ఉన్నాయి. ఏంటి అందరు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అందరూ చక్కగా ఉన్నారు, మనమే ఇలా ఎందుకున్నామని ఆలోచన చేసి అసలు మన ఫ్యాన్ తిరుగుతుందా లేదా అని మేము ఒకసారి పైకి చూసాం. ఎప్పుడైతే మేము ఫ్యాన్ వైపు చూసామో ఫ్యాను తిరుగుతుంది కానీ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. మేము కాసేపు నవ్వుకున్నాం, ఎక్కడ లేని ఎంత భలే జరుగుతుందిరా, ఇది ఆపోజిట్ తిరుగుతుంది అనుకున్నాం. తర్వాత దాని గురించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ ఫ్యాను తిరగాల్సినటువంటి రీతిలో తిరగకుండా ఆపోజిట్ డైరెక్షన్లో తిరగటం వలన అది ఎందుకు నియమించబడిందో, ఎందుకు తయారు చేయబడిందో, దాని పని ఏంటో ఆ పని అది చేయలేకపోతే అది ఎందుకు అలా తిరుగుతుంది అని ఆలోచన చేస్తే, అది తయారు చేసినటువంటి వ్యక్తి, లేకపోతే ఆ యొక్క వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి రీతిలో దానిని కనెక్ట్ చేసి ఉండరు. అంటే ఎక్కువ శాతం వీళ్ళు టెంట్ సామాను వారు, లేకపోతే లైటింగ్ సౌండ్ సిస్టమ్ వారు ఎక్కువ శాతం ప్రతిసారి విప్పి కడతా ఉంటారు. కాబట్టి సంథింగ్ హ్యాపెన్, ఏం జరిగిందో మొత్తమే జరిగింది, ఆ ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విధంగా ప్రతి కుటుంబ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అంటే నేను ప్రాముఖ్యంగా ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఒక దైనందిక జీవితంలో, ఒక దాంపత్య జీవితంలో, ఒక భార్య భర్తల జీవితంలో అనేక మంది దంపతులు, అనేక మంది కుటుంబాలు శ్రమలను, కష్టాలను, ఇరుకులను ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటి అని నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూడగలిగితే, మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానం చేయకపోవటం. వాక్యం ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే,
వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ వివాహ వ్యవస్థ ఎలాగూ ఉండాలో, ఆ వివాహ వ్యవస్థ ఎలాగుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆయన చెప్పిన విధంగా వారు నడవకపోవడం వలన వారి జీవితము డిస్టర్బ్ అవుతుంది, వారి కుటుంబాలు శ్రమల పాలవుతున్నాయి, వారి యొక్క దైనందిక జీవితంలో వారి యొక్క సంసారిక జీవితము సమస్యలలో పడతా ఉంది. ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే అనేక కుటుంబాలు చూడడానికి చాలా ఆనందంగా కనబడతారు, చూడడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుంటారు, చూడడానికి చాలా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలైనా వారు కొత్తగా పెళ్ళైన జంటలాగే కనబడతారు. కానీ వారి మనస్సులలో ఖచ్చితమైనటువంటి గాయాలు, లేకపోతే భర్త చేత చేయబడినటువంటి గాయాలు, లేకపోతే భార్య చేత చేయబడినటువంటి గాయాలతో వాళ్ళు హృదయంలో ఉండి పైకి సమాజం ఎలాగుంటుందో, సమాజం ఏమనుకుంటుందో, సమాజం మమ్మల్ని ఎలాగూ ట్రీట్ చేస్తుందో అని వారి గాయాల్ని కప్పిపుచ్చుకుని హృదయాల్లో గాయాలు పెట్టుకుని పైకి నవ్వుతూ ఉంటాడు. అందుకని సొలొమోను అంటాడు, ఒకడు నవ్వుచుండెను వాడి హృదయంలో దుఃఖము ఉండక మానదు అని. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దుఃఖం, ప్రతి కుటుంబ జీవితంలో ఏదో ఒక సమస్య చేత కుటుంబాలు సతమతమవుతూ ఉన్నాయి. అన్ని కుటుంబాలను చెప్పడం లేదు, కానీ కొంతమంది ఉన్నారు నిజంగా వారు ఆశీర్వదింపబడిన వారుగా, దీవింపబడిన వారుగా ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాలలో తప్పనిసరిగా చెప్పుకోలేనటువంటి బాధలు, చెప్పుకోలేనటువంటి కష్టాలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి భర్త యొక్క చెడుతనము, చెప్పుకోలేని భార్య యొక్క చెడుతనము వారి హృదయాల్లో పెట్టుకుని వారు పైకి సమాజంలో వారి గౌరవాన్ని కాపాడుకోవటం కోసం, సమాజంలో వారి యొక్క స్థితిని కాపాడుకోవటం కోసం, సమాజంలో అవమాన పడకుండా ఉండటం కోసం వారికి పైకి నవ్వుతూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ మీ జీవితాల్లో కూడా, ఒకవేళ వాక్యాన్ని వింటున్నటువంటి మీ కుటుంబ జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే, ఇలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి కొద్ది హెచ్చరికలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది, లేకపోతే భార్య భర్తల యొక్క సంబంధ వ్యవస్థ అనేటువంటిది దేవుడు ఆదిలోనే ఆయన స్థాపించాడు. ఆదిలో ఆదాము హవ్వలను దేవుడు ఆయన ఏకపరిచి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏ దేవుడైతే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడో ఆ దేవుడు ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టాడు. ఆ నియమ నిబంధనలు, ఆ క్రమాన్ని మనము పాటిస్తే తప్పనిసరిగా ఆ వివాహ వ్యవస్థ, ఆ వివాహ జీవితము దీవెనకరంగా ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను, ఒక ఫ్యాన్ వెనక్కి తిరగటం వలన తిరుగుతుంది కానీ వెనక్కి తిరుగుతుంది, పనిచేస్తుంది కానీ ఆపోజిట్లో పనిచేస్తుంది. అలాగే మన కుటుంబాలు కూడా పనిచేస్తున్నాయి, మన కుటుంబాలు కూడా బాగానే ఉన్నాయి, మన కుటుంబాలు కూడా చూడడానికి ఆనందంగానే ఉన్నాయి, కానీ అవి ఆపోజిట్లో ఉన్నాయి. అంటే కుడికొకరు ఎడమకొకరు అన్నట్టుగా, తూర్పుకొకరు పడమరకొకరు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఈ జీవితాలు ఎలాగ ఉన్నాయి? బయటేమో కలిసిమెలిసి చేతులు కట్టుకుని వెళ్తారు, చేతిలో చేసుకుని వెళ్తారు. ఇంట్లో ఉన్నప్పుడు చెరుకు మంచమే పడుకుంటారు, చెరుకు కూర్చులో చెరో గదిలో పడుకుంటారు, లేకపోతే చెరో పక్కన కూర్చుంటారు. నీ మాట నాకు పడదు, నేనంటే నీకు పడదు అన్నట్టుగా ఇద్దరు వేరు వేరు జీవితాలు జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వివాహ వ్యవస్థలో దేవుడు చెప్పిన క్రమాన్ని మీకు ఒక్క మాటను నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి యేసయ్య వారు వెళ్ళారు. ఆ వివాహానికి యేసువారు వెళ్ళినప్పుడు యేసువారు ఒక ప్రక్కన ఉన్నారు, మరియ ఇంటిలో పని చక్కబెడతా ఉంది. ఆ మరియ ఇంటిలో పని చక్కబెడతా ఉన్నప్పుడు సమయంలో ఆ ఇంటిలో లేక ఆ వివాహంలో, ఆ పండుగలో లేక కార్యక్రమంలో లోటు వచ్చింది. మనందరికీ తెలిసిందే, అక్కడ ఉన్నటువంటి ఆహారము ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత అందరూ ద్రాక్షారసం అయిపోయిందని బాధపడుతూ ఉన్నప్పుడు మరియకు తన కుమారుడైన యేసువారు గుర్తొచ్చి, యేసువారు ఖచ్చితంగా ఇక్కడ లోటును తీర్చగలడు అని గుర్తించి మరియ యేసు దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా
ఈ ఇంటిలో లోటు వచ్చింది, ఈ వివాహంలో సమస్య వచ్చిందని చెప్పినప్పుడు యేసువారు అన్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. ఆయన ఆ మాట అన్న వెంటనే ఈ తల్లి ఆయనను విడిచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న పనివారిని చూసంటుంది, అయ్యలారా, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈరోజు జాగ్రత్తగా విందాం. మనం యేసువారు అక్కడ సమయం రాలేదన్నప్పుడు ఎందుకు ఈమె మరల తన పనివారికి ఆయన చెప్పింది చేయండి అని చెప్పింది? అంటే నేను చెప్పే మాట తెలుసు, ఆయన ఇంకా సమయం రాలేదు అని ఎందుకు అన్నాడంటే అక్కడ ఆయన చెప్పిన పని చేసేవారు లేరు, అందుకని ఆయన నా సమయం రాలేదు అన్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, మన కుటుంబాల్లో కూడా శోధనలు ఎందుకు వస్తున్నాయంటే, మన కుటుంబాల్లో కూడా కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, మన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన శ్రమలు శోధనలు ఎందుకు కలుగుతున్నాయంటే కారణం అంటారు, దేవా నా మొర వినవా, నా ప్రార్థన వినవా, నేను భక్తి చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అయినా నా భార్య మారడం లేదు, అయినా నా భర్త మారడం లేదు, అయినా నా కుటుంబంలో సంతోషం లేదు, అయినా కుటుంబంలో సమస్యలు పోవడం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా ఆయన సమయం ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు సమయం తెలుసా? నువ్వు ఆయన చెప్పిన పని చేయడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారి తల్లి ఆ పనివారితో ఆయన చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయిందో, యేసు వారు వచ్చిన తర్వాత ఎంత సమయం రాలేదన్నాను కదా, వెళ్ళిపోండి అనలేదు. ఆయన అంటున్నాడు, వెళ్ళి ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. అంటే పని చేసేవాడు ఎప్పుడైతే ఆయనకు లోబడేవాడు దొరుకుతాడో, ఎప్పుడైతే ఆయనకు లోబడటం మనం ప్రారంభిస్తామో అప్పుడు ఆయన సమయం వచ్చినట్టే, ఆయన పని ప్రారంభమైపోతుంది, ఆయన కార్యం చుట్టూ ప్రారంభమైపోతుంది, ఆయన అద్భుతాలకి సమయం దొరికినట్లే. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పనివారు నీళ్లను నింపడానికి యేసును ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నీళ్ళు ఎందుకు నింపాలి, ద్రాక్షరసం అయిపోతే అని ప్రశ్న లేదు. అంటే యేసుకు లోపడడం అంటే ఏంటో తెలుసా? దెర్ ఇస్ నో ఆప్షన్స్. నీకు ఆప్షన్ లేదు, ఆయన చెప్పింది చేయడమే. ఆయన చెప్పింది చేశారు, నీళ్లను నింపారు. ఆ నీళ్లను పట్టుకెళ్ళి విందు ప్రధాన దగ్గరికి వెళ్ళారు. విందు ప్రధాన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి నీళ్లు ద్రాక్షరసం, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ ద్రాక్షరసము అంతకుముందు ద్రాక్షరసము కంటే తీపిగాను మాధుర్యంగాను ఉంది. అంటే మనుష్యుడు చేసుకున్నటువంటి ద్రాక్షారసము కంటే యేసు వారు చేసిన ద్రాక్షారసము మాధుర్యంగా ఉంది. అంటే మనుష్యుడు చేసుకున్నటువంటి ప్రణాళికల కంటే, నీవు సిద్ధపరచుకున్నటువంటి జీవితం కంటే, నీవు ఆలోచిస్తున్నటువంటి విధానము కంటే దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆలోచిస్తున్నటువంటి విధానము మాధుర్యమైనది. ఆ మాధుర్యమైనటువంటి ఆశీర్వాదం నువ్వు ఎప్పుడు అనుభవించగలవు అంటే తప్పనిసరిగా ఆయనకు లోబడినప్పుడు. ఆయనకి లోపడడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయటం. ఆయన చెప్పింది చేయటం అంటే ఏంటి? నథింగ్ బట్ ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు, ఆ క్రమములో ఉండమే. ఈరోజు జాగ్రత్తగా విందాం. ప్రతి వస్తువు తయారు చేసిన వాడు దానికి ఒక రూల్స్ లేకపోతే దానికి ఒక క్రమాన్ని పెడతాడు. ఆ క్రమంలో వెళ్తే మనం అన్నీ నేర్పించబడతాయి, అన్నీ బాగుపడతాయి, అన్నీ ఉపయోగపడతాయి, మనకన్నీ కూడా క్రమంగా ఉంటుంది, దానిని మనం ఉపయోగించుకోగలుగుతాం. అలాగే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యములు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఈరోజు రెండు విషయాలు, ఈ వివాహ వ్యవస్థ గురించి అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ ఈరోజు ఒక రెండు విషయాలు మాత్రమే, మనందరికీ సుపరిచితమైనటువంటి మాటను మాత్రమే నేను మీకు పరిచయం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీలైతే మరొకసారి మరింత విశేషమైనటువంటి వాక్యాలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనంలో 22 నుండి 33 వరకు మనం ప్రతి పెళ్లిలోనూ చదువుకుంటాం. ప్రతి పెళ్లిలో విని 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 మన చెవులు వాసిపోయి ఉంటాయి. కానీ ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు రాయించి పెట్టాడు. ఈ మాటలు మనం చూస్తే ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు, అలాగే పురుషుల గురించి మాట్లాడుతున్నాడు, అనగా భర్తలకు మాట్లాడుతున్నాడు, అలాగే భార్యలతోనూ మాట్లాడుతున్నాడు. వీరిద్దరికీ మాట్లాడుతూ ఈయన పెద్ద పెద్ద రూల్స్ ఏం పెట్టలేదు, లేకపోతే పెద్ద పెద్ద క్రమాలు ఏమి పెట్టలేదు. ఇక్కడ ఈ మాటలు చూస్తే రెండే రెండు క్రమాలు,
భార్యకు ఒక క్రమము, భర్తకు ఒక క్రమం పెట్టాడు. ఏంటి భర్తకు చెప్పినటువంటి క్రమం ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. రెండవది భార్యలతో మాట్లాడుతున్నాడు, భార్యలారా స్త్రీలారా మీ సొంత పురుషులకు జ్ఞాపకం చేసుకోవాలి, మరొకసారి అండర్లైన్ చేసుకోవాలి, సొంత పురుషులకు లోబడాలి. రెండే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు వివాహ వ్యవస్థలో మొదటిగా ఆయన చెబుతున్నటువంటి సూచన ఏంటో తెలుసా? మొట్టమొదటి అంటున్నాడు, భార్యలారా మీ సొంత పురుషులకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి, లోబడాలి. ఈ రెండు కూడా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఒక మాదిరిని మనకు అక్కడ చూపించాడు. మనం అంతా చదువుతాం కానీ ఈ మాదిరి గుర్తుపెట్టుకోం. అంటే ఒక ఉదాహరణ చెబుతున్నాడు ఎలా ఉండాలి. చూడండి, మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక సందర్భం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక బోట్ వేస్తాం. చూసావు, ఆ వ్యక్తి చూసావా ఎలాగున్నాడో, ఈ వ్యక్తి చూసావా ఎలాగున్నాడో, ఈ మనిషి చూసావా ఎలాగున్నాడో, అటు 15 సంవత్సరాలకి ఎంత పని చేస్తాడో చూసావా అని ఎవరినో ఒకరిని బోటేసి మనం ఒకరికి ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక కుటుంబాన్ని లేకపోతే ఒక వివాహ వ్యవస్థను ఆయన జ్ఞాపకం చేస్తూ భార్య భర్తలకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాదిరి? ప్రేమించే వ్యక్తికి భార్యకు భర్తకు ఒక మాదిరి ఇచ్చాడు. ఏంటి ఆ మాదిరి అంటే క్రీస్తు ప్రేమ మాదిరి. భర్తకు భార్యకు లోపడటానికి దేవుడు ఒక మాదిరి ఇచ్చాడు. ఏంటి ఆ మాదిరి అంటే సంఘము మాదిరి. ఇక కుటుంబానికి భార్య భర్తలకు ఇది అబ్రహాము శారాలాగా ఉండండి, లేకపోతే ఇస్సాకు రెబ్కా లాగా ఉండండి, యాకోబు రాహేలు లాగా ఉండండి, లేకపోతే అకుల ప్రిస్కిల్ లాగా ఉండండి చెప్పట్లేదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా మీ భార్య భర్తలు భర్త క్రీస్తు వలె ఉండాలి, భార్య సంఘం వలె ఉండాలి అంటున్నాడు. భర్త క్రీస్తు వలె ప్రేమించాలి అంటే క్రీస్తు వారు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగనే క్రీస్తు వారు ప్రేమించిన ప్రేమ వలనే భర్త తన భార్యను ప్రేమించాలి. సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడో అర్థమైతే నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23లో అంటున్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే సంఘము శరీరమునకు రక్షణ ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలను. అక్కడ అంటున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అది అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, భర్తలు భార్యలు ఎలా ప్రేమించారంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు. సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించాడంటే మనలో అందాన్ని చూసి ప్రేమించలేదు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి ప్రేమించలేదు, సంఘంలో ఉన్నటువంటి అధిక ధనాన్ని చూసి ప్రేమించలేదు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి ఆయన ప్రేమించలేదు. సంఘం అనగా మనుషులమైన మనందరం కూడా ఆయనకు ప్రదానం చేయబడినటువంటి వారు. అపోస్తలుడు పౌలు అంటే నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశాను అంటాడు. అంటే సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎలాగ ప్రేమిస్తున్నాడంటే అది కలంకమైనను నిష్కలంకమైనదిగా ఉండాలని, ముడతైనది ఏదైనా లేకుండా ఉండాలని ఆయనే తన వాక్యం చేత దానిని పవిత్రపరిచాడు. పవిత్రపరచడం కొరకు ఆయన తనను అప్పగించుకున్నాడంటే హీ డైడ్ ఫర్ ద చర్చ్. ఆయన సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణాన్ని? మన మంచోళ్ళు మన ప్రాణం పెట్టాడా? మనము చక్కని వారు మన ప్రాణం పెట్టాడా? లేకపోతే మన అందమైన వారు మన ప్రాణం పెట్టాడా? అంటే మన లోపాలను కూడా ఆయన ప్రేమించి మన కొరకు ఆయన దిగొచ్చి మన లోపాలన్నిటినీ శుద్ధి చేసి మనలో లోపం లేని వారిగా పరిశుద్ధిగా చేసి ఆయన మనలను తన రక్తము కార్చి తన రక్తం చేత మనల్ని కడిగి తనకు సంఘముగా వధువుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన సంఘమును ప్రేమించి ఆయన ఏం చేసాడు తెలిసి తను అప్పగించుకున్నాడు. తను అప్పగించుకోవడం అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని దిగి వచ్చాడు. మహిమను విడిచిపెట్టి దివికి వచ్చాడు. ఆయన పరలోకంలో దేవునితో సమానంగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన తన యొక్క సంఘము కొరకు తన ప్రజల కొరకు భూలోకానికి వచ్చి పాపులతో సమానుడిగా ఎంచబడ్డాడు. అదిగో ఆయన పరలోకంలో నిరంతరం స్తుతింపబడుతున్నటువంటి వాడు, నిరంతరం కొనియాడబడుతున్నటువంటి వాడు భూమి మీదకి వచ్చి ఆయన అనేక అవమానాలు, అనేక శ్రమలను అనుభవించాడు. పిడిగుద్దులు తిన్నాడు, అనేకమైనటువంటి హేళన మాటలు అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? వీటన్నిటికీ వెనక ఉన్నట్టు కారణం ఏంటంటే నన్ను పరిశుద్ధపరచాలని. అంటే భర్త తన భార్యను ఎలాగ ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. క్రీస్తు ప్రేమలో మనకేం కనబడుతుందో తెలుసా? త్యాగము కనబడుతూ ఉంది. త్యాగం కనబడుతూ ఉంది. ఏం త్యాగం చేశాడు? పరలోక భాగ్యాన్ని త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? ఆయన దేవదూతల కంటే అధికుడుగా ఉండవలసిన వాడు దేవదూతల కంటే దీనుడిగా మార్చబడ్డాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే పరలోక స్తుతింపబడుతున్న వాడు నీ కోసం నా కోసం ఎలా అనుభవించాడు అంటే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తుడిగా మార్చబడ్డాడు. హి సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. క్రీస్తు వారు త్యాగం చేశాడు. ఈరోజు ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. ఈరోజు భర్తలు భార్యలు ప్రేమిస్తున్నారా అంటే అయ్యో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని. నీ మాట చెప్తాను. భార్య భర్త ఇద్దరు కలిసి రోజు 7 పర్యాయాలైనా ఐ లవ్ యూ అని చెప్పుకోవాలట. అంటే అందులో ఏముంటుందో నాకు తెలియదు కానీ మొత్తం అది 7 పర్యాయాలు ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి పొద్దు నుంచి పడుకునే లోప. అంటే ఐ లవ్ యూ అని చెప్పుకోవడం అంటే తన ప్రేమను వ్యక్తపరచడం, మాట ద్వారా వ్యక్తపరచడం. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రేమను వ్యక్తపరచడం అంటే ప్రేమ అంటే మాటలేనా? మాటలతో ప్రేమించటమేనా? మాటలతో ప్రేమిస్తే ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమకు కొలమానం ఉంటుంది కదా. ఏంటి ప్రేమకు కొలమానం అంటే? మాట కాదు. ప్రేమకు కొలమానం నీ క్రియ. నీ భార్య కొరకు నువ్వు ఏం త్యాగం చేయగలుగుతున్నావు? నీ భార్య కొరకు నువ్వు ఏది దిగురాగలుగుతున్నావు? నీ భార్య కొరకు నువ్వు దేన్ని వదిలిపెట్టగలుగుతున్నావు? నీ భార్య కొరకు నువ్వు దేన్ని త్యాగం చేయగలుగుతున్నావు? ఈరోజు నీ భార్య నీ మాట వినడానికి. ఈరోజు పురుష అహంకారాన్ని చూపించేటువంటి వారు చాలామంది ఉన్నారు. నా భార్య నా మాట వినాలి, నేనేం చెప్తా చేయాలి అని. సంతోషమే, నీ మాట వినడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ ఆమెకు సంతోషపరచడానికి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు అనేక మంది భార్య భర్తలు కూడా నేను వింటా ఉన్నాను. అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయండి, వాడు తాగుబోతూ అంటారు. ఈరోజు త్రాగుబోతు భర్తలు తమ భార్యలు ప్రేమిస్తున్నాను, చికెన్ పట్టుకొస్తారు, పువ్వులు పట్టుకొస్తారు, చీరలు పట్టుకొస్తారు. నువ్వు ఏది తెచ్చినా అందులో నీ భార్యకు ప్రేమ కనబడదు. ఎందుకో తెలుసా? నీ భార్యకి ఇష్టం లేనటువంటి త్రాగుడు నువ్వు మానేస్తేనే నీ భార్య కొరకు నువ్వు త్యాగం చేసినట్లు, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నట్లు. ఈరోజు అనేక మంది తిరుగుబోతులు ఉన్నారు. తన అందమైన భార్యను విడిచిపెట్టి లోకంలో వ్యభిచారం వైపు తిరుగుతున్న వారు ఉన్నారు. భార్య గోళ్ళు మనం ఏడుస్తూ ఉంటుంది. అంటాడు అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అంటాడు. అన్నీ తెచ్చిపెడతాడు కానీ తేవలసింది తెచ్చిపెట్టడం, చేయాల్సింది పని చేయడం. ఎక్కడ వస్తుంది ప్రేమ? బయట తిరిగినప్పుడు నీ భార్య నీ వెనక తిరిగినప్పుడు నీ కూడా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉన్నట్టే కనబడుతుంది, నవ్వుతున్నట్టే కనబడుతుంది. కానీ ఆమె హృదయంలో గాయం అలాగే ఉండిపోతుంది. ఈరోజు నువ్వు ఆ గాయాన్ని కట్టాలి. నీలో ఉన్న చెడుతనాన్ని, నీ భార్యకు ఇష్టం లేని స్థితిని నువ్వు విడిచిపెట్టి నీ భార్య కొరకు నువ్వు త్యాగం చేయగలిగితే ఖచ్చితంగా నీ భార్య నీ సంతోషం, నీ యొక్క కుటుంబ జీవితం, నీ దాంపత్య జీవితంలో సంతోషాన్ని నువ్వు చూస్తావు. ఈ 2 ఉదాహరణలు చెప్పారు కానీ ఇంకో చాలా ఉదాహరణలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి మనం జ్ఞాపకం చేసుకుంటే. త్యాగం చేయగలగాలి. దెర్ విల్ బి సాక్రిఫైస్ ఇన్ ద ఫ్యామిలీ. నీ భార్య కొరకు నువ్వు త్యాగం చేయగలగాలి. ఏం చేస్తున్నావు? నువ్వు భార్యను ప్రేమిస్తున్నట్టు ప్రభువు అది చెప్తున్నాడు. క్రీస్తు త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, తనకిష్టమైన పరలోకాన్ని విడిచిపెట్టాడు, దేవుడితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టాడు. నువ్వేం విడిచిపెడుతున్నావు నీ భార్య కోసం? అలాగని భార్యలు తల్లిదండ్రులు వదిలిపెట్టమన్నారంటే అది తప్పు. నీ అమ్మను మీ నాన్నను వదిలిపెట్టాడంటే తప్పు. అలాగని భార్య యొక్క తల్లిదండ్రులు చూడొద్దంటే తప్పు. అత్తమామ లాంటి తల్లిదండ్రుల సంబంధం ఇద్దరికి కూడా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా విధిక విషయాలను మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది రోజు 2వ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. భార్య భర్తకు లోబడాలట. లోబడడం అంటే ఏంటి? క్రీస్తు
క్రీస్తుకు సంఘము లోబడినట్లుగా. సంఘము క్రీస్తుకి ఎలా లోబడింది? సంఘము క్రీస్తుకి ఎలా లోబడింది అంటే, సంఘముగా ఉన్న మనమందరము కూడా మన పాత రోత జీవితాలను విడిచిపెట్టి మనకిష్టము, మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి పాదాల దగ్గర పడి ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతుకుతున్నాం. మనకు త్రాగుడు అంటే ఇష్టం, కానీ యేసయ్య అన్నాడు త్రాగొద్దురు అన్నాడు, మనం మానేశాం. తిరిగిపోతాను అంటే ఇష్టం, కానీ యేసయ్య అన్నాడు తప్పది, వ్యభిచారం చేయొద్దన్నాడు, మనం మానేశాం. బూతులు అంటే చాలా ఇష్టం మనకి, కానీ ప్రభు అన్నాడు బూతులు తిట్టొద్దురా బాబు అని మనం మానేశాం. లోబడ్డం అంటే ఏంటంటే మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి మనం ఎవరికైతే లోపడుతున్నామో వానికి ఇష్టానికి లోపడ్డాం, వానికి ఇష్టమైంది చేయటం. అంటే భార్య కూడా ఏం చేయాలంటే త్యాగం చేయాలి. తనకిష్టమైన వాటిని తన భర్త కొరకు త్యాగం చేయగలిగారు. ఇక్కడ వీరిద్దరు కూడా త్యాగపూరితమైన జీవితాలు కలిగి ఉంటే ఖచ్చితంగా వారిద్దరి కుటుంబ జీవితంలో వారిద్దరి జీవితంలో సంతోషము, సమాధానం నిలిచి ఉంటుంది, ఆనందం నిలిచి ఉంటుంది, హృదయాల్లో గాయాలు కట్టబడతాయి. నిజంగా సంతోషంగా మీ ఇద్దరు జీవితాలు మీ ఇద్దరు కలిసి ఉంటే నిజంగా కుటుంబ జీవితం అంటే ఎంత ఆశీర్వాదకరమైనదో తెలుసా? చాలామంది దేవుని యొక్క సన్నిధిలో నేను మాట్లాడుతున్నాను, చాలామంది మీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన పరలోక ఆనందము కుటుంబంలో ఉంది, ఆ కుటుంబంలో దొరికేటువంటి పరలోక ఆనందాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇద్దరు ఒకే బండి మీద వెళ్తారు కానీ రెండు రకాలైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఇద్దరు ఒకే చోట కూర్చుని భోజనం చేస్తారు కానీ రెండు విస్తరులు వేరువేరుగా ఉన్నట్లు రెండు హృదయాలు వేరువేరుగా ఉన్నాయి. మాట్లాడుకున్నప్పుడు అమ్మో నువ్వంటే నాకు ఇష్టం, అయ్యో ఎంత దుర్భరమైన జీవితాల్లో మీరు జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేనంటాను భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి ఉండండి. మీరు ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికొరకు ఒకరు తమ ఇష్టాలని త్యాగం చేయగలిగిన వారై ఉండాలని నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరికలు మీరు నేర్చుకుని క్రీస్తు ప్రభుల వారు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే ఏర్పాటు చేసిన ఈ క్రమాన్ని మనం పాటించగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆనందకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆనందిస్తారు. పరలోకానందం మీ కుటుంబంలో నిలిచి ఉంటుంది. మరొకసారి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మరో హెచ్చరికలు మనం నేర్చుకుందాం. అప్పటి వరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆయన చెప్పిన మాట చేసేవారు ఉంటే ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆయన చెప్పిన మాట చేయడానికి ఇష్టపడితే నీ కుటుంబ జీవితంలో అద్భుతం చేయడానికి నా యేసయ్య సిద్ధపడుతున్నాడు. అటువంటి అద్భుతాలు నా పరమ తండ్రి అయిన దేవుడు నీ కుటుంబంలో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మొదలు నాటింపచేయండి. నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ప్రభావిగుతున్న వినిన వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన నాటింపచేయండి. భార్యాభర్తలు ఇద్దరు నాయన ఒకరు కట్టబడ్డారని వారిద్దరూ పరలోక సన్నిధిలో పరలోక మహిమ చేత పరలోక సిద్ధపాటులో కట్టబడ్డారని వారు ఎరిగిన వారై వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే నాయన తండ్రి వివాహ జీవితం అనేటువంటిది ఆశీర్వాదకరమైనదని, వివాహ జీవితం నువ్వు ఏర్పాటు చేసిందని వారు గుర్తించి వివాహ జీవితంలో ఆనందాన్ని ఎదుర్కొంటూ నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించిన వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మీరే మహిమ పొందండి. వారి హృదయాల్లో ఉన్న గాయాల్ని కట్టమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.